అందరికీ నమస్కారం. ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా అలంపూర్ పట్టణంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం త్రికూట ఆలయంగా పేరుగాంచినది. మొదటగా ఆ ఆలయాన్ని నగరేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. 100 సంవత్సరాల క్రితం బాలసుబ్బయ్య అనే దత్తభక్తుడు సంతాన మొక్కు కొరకు కాశీ క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడి దత్తాత్రేయ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. బాలసుబ్బయ్య దంపతులకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, మొత్తం 4 సంతాన భాగం ఇచ్చినందుకు దత్తాత్రేయుని ఇంటి దేవుడిగా ఆరాధించడం జరిగింది. ఈ ఆలయంలో నగరేశ్వర స్వామి లింగమూర్తిగా దర్శనమిస్తాడు. ఆలయ ద్వారం ఇరువైపులా ప్రత్యేకంగా శృంగి ద్వారపాలకులు బదులుగా జయ విజయ ద్వారపాలకులు ఉంటారు. ద్వారం పైన గజలక్ష్మి అమ్మవారు కనబడుతుంది. అలాగే ఈ ఆలయం కుడివైపు గర్భాలయంలో నగరేశ్వర లింగమూర్తి, మహాకాళీమూర్తి, దుర్గాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఎదురుగా మహానంది విగ్రహం ఉంది. ఎడమ పక్క గర్భాలయంలో త్రికూట శివలింగమూర్తి దర్శనమిస్తుంది. ఈ లింగంలో త్రిమూర్తులు మరియు నాగ కనబడుతుంది. అలాగే ఆలయ మండపంలో సప్తమాతృకలు, వినాయకుడు, యోగినీమూర్తి విగ్రహాలు ఉన్నాయి. ఆలయ బయటి ప్రాంగణంలో ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. 9వ శతాబ్దం కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టుగా చరిత్ర ఆనవాలు కనపడుతున్నాయి. తర్వాత కాలంలో మధ్యాచార్యులు వారి వంశం నుంచి ఇప్పటి వరకు ఒకరు శ్రీనివాసులు పూజారి దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది.